ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. అదేవిధంగా అదే వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించము, ఆయన పడగొట్టుకు ఎవరునూ మరలా కట్టచాలరు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచడం ఎవరికి సాధ్యం కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. ఆయన సమాధానము కలగచేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు, ఆయన తన ముఖమును దాచుకొని ఎడల ఆయనను చూడగలవాడెవడు. అది అనేకులను గూర్చినదైనను ఒకటి, ఒకరిని గూర్చినదైనను ఒకటి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రెప్పగలవాడెవడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సైన్య ఎడలను భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చెయ్యి కీడు బహుభారమగును. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపుగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిన. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధం నందు విజయం పొందురు. జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులకు వలన ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. లూకాసు వార్త 12వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి అన్నిటికంటే తక్కువనే మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారము కలగజేయువాడును, సమాధానకర్తను, కీడును కలగచేయువాడు నేనే, యెహోవాను, నేనే వీటన్నిటిని కలగచేయువాడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానంటే ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను. మీరే సమస్తము చేయగల దేవుడే ఉన్నారు తండ్రి. నాయన, మేము మీ అందు భయభక్తులు గల నిన్ను మయపరిచి కనపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.